మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అగంతకుడు అత్యాచార ఘటనలో త్వరితగతిన నిందితుడిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేటర్గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచారానికి పాల్పడినట్లు సీఎంకు అధికారులు తెలియజేశారు. అయితే కేసుకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించినట్లు సీఎం వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. పల్నాడు జిల్లా మాచర్ల అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఘటనా స్థలంలో క్లూస్ టీం సాక్ష్యాలను సేకరించింది. అంతేకాకుండా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాచార కేసును అత్యంత ప్రాధాన్యంగా పోలీసులు తీసుకున్నారు. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో అత్యాచార కేసు విచారణ జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల్లో ఓడినా ఇంకా అభివృద్ధికి అడ్డంకిగా మారి విషం చిమ్ముతున్నారని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రపంచమంతా స్వాగతిస్తుంటే జగన్ ముఠా మాత్రం పార్లమెంటు సాక్షిగా అడ్డుపడుతూ పారిపోయిందని విమర్శించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరని ద్రోహం చేశారని, తన 5 ఏళ్ల పాలనలో బడ్జెట్ నిధులు ఖర్చు చేయకుండా ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయనలో సైకో లక్షణాలు ఇంకా పోలేదని, రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారి నిత్యం విషం చిమ్ముతున్నారని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచమంతా అమరావతిని ఏకైక రాజధానిగా స్వాగతిస్తుంటే పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే జగన్ ఆయన ముఠా మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిపై సాక్షి మీడియాలో జగన్ రెడ్డే ప్రశ్నలు వేసుకొని ఆయనే సమాధానాలు చెప్పుకుంటున్నారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 ఏళ్లు నరకం చూపించారు. ఇప్పుడు ప్రజా రాజధానికి దేశమంతా మద్దతిస్తుంటే వైసీపీ ఎంపీలు పార్లమెంటు నుంచి పారిపోయారు. దీన్ని బట్టే రాష్ట్రాభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే 8,000 కోట్లతో రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి 3,870 కోట్లతో హంద్రీనీవా నీటిని అందించిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు 203 కోట్లు కేటాయించామని, అవుకు రిజర్వాయరు పనులను పూర్తి చేసి 20,000 క్యూసెక్కుల నీటిని తరలించామని తెలిపారు. పులివెందులకు నీళ్లు తెచ్చిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఈరోజు 5 ఏళ్ల పాలనలో ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేకపోయాడంటే ఆయన అసమర్థత, రాయలసీమ మీద ఉన్నటువంటి అభిప్రాయము, ఆ ప్రాంత ప్రజలకు ఏమి మేలు చేశాడో ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికలలో రాయలసీమలో వన్ సైడ్ వార్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26-27లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 2014 నుంచి 19 మధ్యకాలంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అదేవిధంగా ఈ యొక్క 20 నెలల కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు ఈ సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మీరు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దాన్ని కూడా గాలికి వదిలేసిన ఘన చరిత్ర నీదని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఈరోజు జిఎన్ఎస్ఎస్ కానీ, అవుకు రిజర్వేయర్ కానీ, అదేవిధంగా హంద్రీనీవా ద్వారా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 5 ఏళ్లలోనే 450 కోట్లు పెట్టుకొని మళ్ళీ ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే మేము కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కూడా మళ్ళీ రిపేర్ల కోసం వస్తే 203 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగింది. నాడు ఏదైతే గోర్కల్ రిజర్వాయర్ నుంచి అవుకు తీసుకొచ్చి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా
పులివెందులకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఎవరిది అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. జగన్ రెడ్డి రాజధాని అంశాన్ని కామెడీ పీస్ లాగా మార్చి ప్రజలను అయోమయానికి గురి చేసినందుకే గత ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లును అందరూ సమర్థిస్తే వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని అన్నారు. తన వైఖరిని ఊసరవెల్లిలా మార్చుకుంటున్న జగన్ను భవిష్యత్తులో ప్రజలు జీరో రెడ్డిగా మార్చడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. నందిగామలోని కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ మరియు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నందిగామకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని, దీనివల్ల ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా రాజధాని అంశాన్ని జగన్ రెడ్డి ఒక కామెడీ పీస్లా మార్చేశారని, గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేయటం వల్లే వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని ఊసరవెల్లిలా మారుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని గతంలో ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంటులో అమరావతి బిల్లుకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించినా కేవలం వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించి బయటకు వెళ్లిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా అమరావతిని వ్యతిరేకించిన జగన్ రెడ్డిని భవిష్యత్తులో ప్రజలు జీరో రెడ్డిగా మార్చడం ఖాయమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. 2019 నుంచి 23 వరకు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా ఆ రైతులది, ఆ మహిళలది, ఆ మహాతల్లులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక చక్కటి రాజధాని రావడానికి పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు స్థలాలు ఇచ్చారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి పార్టీ ఇవాళ అమరావతిని కావాలి, అమరావతి గొప్పతనాన్ని, ఆంధ్రప్రదేశ్కి ఆవశ్యకతని ప్రతి పార్టీ సమర్థించింది. ఒక పార్టీ, అది జగన్ రెడ్డి వైసీపీ పార్టీ తిరస్కరించి వెళ్ళింది. కాబట్టి ప్రజలందరే కాదు, పార్లమెంటు సాక్షిగా వీళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్ వాళ్ళకి అందరికీ అర్థమైంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే పార్లమెంటు సాక్షిగా అక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎవరికి వాళ్ళు అన్ని పక్షాలు, ఇండియాలో ఉన్న పక్షాలు, ఇండియన్ కూటమిలో ఉన్న పక్షాలు, ఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఒక సమర్థతను మెచ్చుకోవడం కూడా మాకు చాలా గర్వకారణం, ఆనందం. తప్పకుండా ఇవాళ పార్లమెంట్లో జరిగిన బిల్లుకి అన్ని పార్టీలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని గుర్తించి పార్లమెంటు వేదికగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చక్కటి గౌరవం దక్కింది. అది చాలా రాజధానిని కామెడీ పీస్ లాగా చేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండటం మనకు దౌర్భాగ్యంగా ఫీల్ అవ్వదు. మీరే చూశారు, పేరు ఎవరికైనా అర్థమవుతుందా? మావి గన్ అంట. ఏంటో మావి గన్ అంటే రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి, అవి చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉన్నాయి. నిజంగా ఒక రాష్ట్ర రాజధాని ఉండాలని ప్రజలందరూ కోరుకుంటాం. ఆ కోరుకున్న రాజధానిని ఒక జోక్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికే దక్కింది. ఒకటే గుర్తుంచుకో, రోజుకి ఓసరవెల్లిలాగా రంగులు మారావు. ఒకరోజు అమరావతికి 50,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పావు, తర్వాత 3 రాజధానులు అన్నావు, తర్వాత విజయవాడ గుంటూరు అన్నావు, ఇప్పుడు కొత్తగా మావి గన్ అంటే అసలు కొత్తగా ఒక వింత, ప్రజలైతే ఒక వింత సౌండ్ వినపడుతుంది వాళ్ళకి. తప్పకుండా ఇటువంటి కామెడీ పీసుల్ని రాజకీయాల్లో ఎందుకు ముఖ్యమంత్రిగా చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఒకటే కృష్ణా జిల్లా పెనుమలూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని, ప్రస్తుతం సన్న బియ్యంతో రుచికరమైన ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. కృష్ణా జిల్లా పెనమనూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, ఉపాధ్యాయుల బోధనా తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని, ప్రస్తుతం సన్న బియ్యంతో రుచికరమైన ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనంతో పాటు ఒక గుడ్డును అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యంతో విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుందని ఆయన విమర్శించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 2162 కోట్లు ఖర్చు చేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 2500 మోడల్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, మెగా డిఎస్సి ద్వారా ఖాళీలను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సాధికారత మరియు జనాభా స్థిరీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాల ప్రణాళికను రూపొందించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు మరియు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవులను 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్గా మారుస్తూ తల్లిదండ్రులిద్దరికీ వర్తింపచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక, సామాజిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారత కల్పించి రాష్ట్ర ప్రగతిలో వారిని భాగస్వాములను చేసేందుకు ఏపీ ప్రభుత్వం 10 సూత్రాల ప్రణాళికను రూపొందించింది. నూతన జనాభా స్థిరీకరణ విధానంలో భాగంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. మహిళా హక్కులను గుర్తిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శిశు సంరక్షణలో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం, 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న చోట క్రష్లు ఏర్పాటు చేయడం మరియు ప్రతి 1,00,000 జనాభాకు ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవును 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్గా మార్చి తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా వాడుకునే వీలు కల్పించనున్నారు. అలాగే రాష్ట్రంలో సంతానలేమితో ఇబ్బంది పడుతున్న సుమారు 12 లక్షల కుటుంబాల కోసం మాతృత్వ పథకం కింద ఉచిత సంతానోత్పత్తి సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ను ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులకు ఈ రంగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జె లక్ష్మీసా శనివారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టోకెన్ కౌంటర్లో ₹5 చెల్లించి క్యూలో నించుని అక్కడ భోజనానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలను, అన్నా క్యాంటీన్పై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ తాము కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ₹5కు ప్రభుత్వం భోజనం అందించడం చాలా సంతోషకరమైన విషయమని, వారు సగర్వంగా కేవలం ₹15కే ఎవరి దగ్గర చేయి చాచకుండా వారి రోజుని గడుపుతున్నామని, దీనికి ప్రభుత్వానికి వాళ్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్టబద్ధత కల్పించినప్పటికీ వైసీపీ మాత్రం తన 3 రాజధానుల విధానానికే కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తమకు అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమేనని, కేవలం ఒక్క ప్రాంతం కోసమే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. తాము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరిగే అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని, లేని పక్షంలో తాము ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అభివృద్ధి చేస్తే బాగుండు అని ఆయన సూచించారు. తప్పేంటుంది? అమరావతిని ఆపేయమని చెప్పాడా? ఆలోచిస్తే బాగుండు అన్న. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒక బాధ్యతగా. ఇదేమీ సిపిఎం విమర్శ కాదు, ఇదేమీ రాజకీయ విమర్శలు కాదు. ప్రభుత్వం వచ్చి రేపు మే నెలకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఎన్నికలు వచ్చి. జూన్కి వచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఇంకా 4 రోజులు సమయం ఉంది, 45 రోజుల సమయం. మరి నువ్వు ఇంత అంటున్నావు కదా, ఇప్పటికే అక్కడ 75% పూర్తయిన ఎమ్మెల్యేస్కి ఇచ్చే క్వార్టర్స్ కానీ, ఎంపీలకు ఇచ్చే క్వార్టర్స్ కానీ, ఇచ్చే క్వార్టర్స్ కానీ, లేదు ఉద్యోగస్తులకు ఇచ్చే క్వార్టర్స్ కానీ, వాళ్ళు నివసించే ఇవన్నీ కానీ, లేదు మినిస్టర్ కానీ, లేదా జడ్జీలకు ఇచ్చే క్వార్టర్స్ కానీ కట్టి ఉన్నాయి కదా. మరి కనీసం అవి పూర్తి చేసావా? అమరావతి 1000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అవుతానా? అప్పుడు ఏవో తెలుస్తుంది. ఖర్చు పెట్టమని అడుగుతాను, నేను ఖర్చు పెట్టమని చెప్తాను.
అంటే కదా అదే కదా నేను చెప్తుంది, కట్టమనే కదా చెప్తుంది. నేను అనగలేదు, అది తప్పది. ఇంచి కదల్చలేరు అమరావతి, అది అది పెద్ద బూతు. రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం నుండి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ఆదివారం 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. శనివారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంటూ విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాత దుస్తులతో బ్యాగుల తయారీపై విజయవాడ మహాత్మా గాంధీ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పాల్గొని విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులతో ఆరోగ్యానికి ముప్పు ఉందని, ప్రతి ఒక్కరూ క్లాత్ బ్యాగులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యర్థాలను తగ్గించి తిరిగి వాడటం ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. విజయవాడ వంటౌన్లోని మహాత్మా గాంధీ పాఠశాలలో శనివారం ఉదయం పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ చేతులతో పాత దుస్తుల నుంచి తయారు చేసిన సంచులను ఆయన పరిశీలించి వారితో ముచ్చటించారు. రీయూజ్, రెడ్యూస్ అనే సూత్రాల ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడవచ్చో విద్యార్థులు కలెక్టర్కు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తాము పర్యావరణ హితమైన వస్తువులనే వాడతామని వారు చెప్పడంపై లక్ష్మీశా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన ఆయన ప్రతి ఒక్కరూ తాము తయారు చేసిన గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా కుటుంబ సభ్యుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ తాజా అధ్యయనాల ప్రకారం తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ భూమిలో కరగదని, అది పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ముప్పు అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ఉంచడం వల్ల విడుదలయ్యే రసాయనాలు క్యాన్సర్కు దారితీస్తాయని, అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో ముందస్తుగా డీసెల్టింగ్ పనులు పూర్తి చేసి వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బావాజీపేట సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యం మరియు అనధికార కట్టడాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అలాగే అన్న క్యాంటీన్లను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ నగరంలో డీసిల్టింగ్ పనులు మరియు సచివాలయ పనితీరును మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వన్ టౌన్, పంజా సెంటర్, హెచ్బీ కాలనీ వంటి ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా చూడటానికి మరియు దోమల నివారణకు ప్రణాళికాబద్ధంగా డీసిల్టింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం హెచ్బీ కాలనీలోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. భావాజీపేటలోని 196వ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ సిబ్బంది హాజరును మరియు వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై గుంతల మరమ్మతులపై ఆరా తీశారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు, అనధికార కట్టడాల నియంత్రణ, పన్ను వసూళ్ల పురోగతిపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
అమరావతిపై జగన్ అబద్ధపు లెక్కలతో విష ప్రచారం చేస్తున్నారని పార్లమెంట్లో రాజధాని బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ విమర్శించారు. అమరావతిలో చదరపు అడుగుకి 6,985 రూపాయల ఖర్చు అవుతుంటే జగన్ మాత్రం 14,000 అంటూ అవాస్తవాలు చెబుతున్నారని, సొంతానికి కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ కు మాత్రం 35,000 ఖర్చు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లాలని చూస్తుంటే జగన్ తన కుట్రలతో ఆంధ్రప్రదేశ్ ను నేలమట్టం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పెనమనూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, ఉపాధ్యాయుల బోధనా తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని, ప్రస్తుతం సన్న బియ్యంతో రుచికరమైన ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనంతో పాటు ఒక గుడ్డును అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యంతో విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుందని ఆయన విమర్శించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 2,162 కోట్లు ఖర్చు చేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మోడల్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, మెగా డిఎస్సి ద్వారా ఖాళీలను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. దేశ పార్లమెంట్లోని వివిధ పార్టీలు అన్నీ కలిసి పార్లమెంట్లో ఈ అమరావతి బిల్లును పాస్ చేయాలి అనే డిస్కషన్ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ టాక్టిక్స్ ఆయనకి బాగా తెలుసు కదా, ఎందుకంటే అక్కడ అందరికీ తెలిసిపోయింది గ్యారంటీగా పార్లమెంటులో వైసీపీ ఓడిపోతోంది ఈ బిల్లులో అని. ఎవ్వరూ సమర్థించలేదు వైసీపీ యొక్క వాదనని. ఇక్కడ ఈయన అమరావతి భయంకరమైన కుంభకోణం, అసలు ఇంతకంటే స్కామ్ ప్రపంచంలో ఉండదు, అది ఇది అంటూ ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన అంకెలు చెప్పేశాడు. అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ని 17,000 రూపాయలు కొంటాను ఒకసారి, 14,000 రూపాయలు మేము చేస్తున్నామని ఒకసారి, ఇట్లా రకరకాల అంకెలు చెప్తూ వచ్చాడు. ఆ రోజే ఆయన ఖండించాలి అనుకున్నాం కూడా, కానీ పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ప్రతి పార్టీ మనల్ని సమర్థించింది. మన అమరావతి వాదన కరెక్ట్ అని చెప్పింది, అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఉండాలి అని చెప్పింది. అంత సంబరంలో గెలుస్తున్నప్పుడు ఈ అబద్ధాల రామాయణం ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. కానీ అబద్ధాల అంకెలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సౌకర్యంగా మతిమరుపు అనే ఒక డిసీజును అంటించుకొని పార్లమెంటుకు ఖర్చు పెట్టిన, దేశ పార్లమెంటుకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఈయన ఇష్టం వచ్చేవాడిని తగ్గించేస్తూ ఆ అంకెలను కూడా తప్పు చెప్తూ, సో ఆ టైప్లో ఒకవైపు పార్లమెంటు ఓడిపోతుంటే కూడా ఈయన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని అమరావతి మీద విషం పోయడం అనే దీన్ని అదేదో మావి గన్ను పెట్టావు ఇట్లాంటి ఆలోచన ఆయనకి ఎట్టొస్తాయో, అదేవిధంగా ఇట్లాంటి ఫిగర్స్, ఇట్లాంటి అంకెలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో, ఎవరు ఆయనకి స్క్రిప్ట్ రాసిస్తారో తెలియదు. కానీ అలవోకగా 14,000 రూపాయలు అంటూ అబద్ధం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, ఒక పొలిటికల్ పార్టీకి అధినేతగా ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా. అలాంటి మీరు ఇలా అలవోకగా అబద్ధాలు చెప్పడం తప్పు కదా. దేశంలో గో హత్యలను అరికట్టి ఆవును రాష్ట్ర మాతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో గో సమాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. గో హత్యలపై కేంద్రం కఠిన చట్టం తేవాలని కోరుతూ ఏప్రిల్ 27న భారీ ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. భారతీయ దేశీ ఆవుల విశిష్టతను కాపాడుతూ శాంతియుత మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గోమాతకు తగిన గౌరవం కల్పించడమే ఈ ఉద్యమ లక్ష్యమని ప్రతినిధులు స్పష్టం చేశారు. దేశంలో గోహత్యలను పూర్తిగా అరికట్టి గోమాతకు తగిన గౌరవాన్ని, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవత్ కిరణ్ కృష్ణ, సభ్యులు హరిసింగ్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి ఏ వ్యక్తి లేదా సాధువులు నాయకత్వం వహించడం లేదని, స్వయంగా గోమాత ప్రధాన సంరక్షకుడు నంది బాబా అధ్యక్షతన వారి మార్గదర్శకత్వంలోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు.
నిర్దాక్షిణ్యంగా కోతకు గురవుతున్న సుమారు 80,000 గోవుల ప్రాణాలను రక్షించారని, గోహత్యలపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27, 2026న ఈ అభియాన్లో భాగంగా ఒక సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సంతకాలు చేసి ఆ పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని కోరారు. గోమాత హోదా గోవును కేవలం జంతువుగా కాకుండా మన సంస్కృతికి మూలమైన రాష్ట్ర మాత, రాష్ట్ర దేవిగా గుర్తించాలని ఈ అభియాన్ డిమాండ్ చేస్తోందని చెప్పారు. సభ్యులు హర్సింగ్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో పుట్టినప్పటి నుండి మరణం వరకు గోవుకు విడదీయలేని సంబంధం ఉందని గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రతి 15-18 మందికి ఒక ఆవు ఉండేదని, నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెర్సీ ఆవు పాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, భారతీయ దేశీ ఆవు పాల విశిష్టతను గుర్తించాలని, శాంతియుత మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గోహత్యలను నిరోధించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. సో మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. మనం పొద్దునే లెగవక ముందే 88,000 పైన గో వంశుల్ని స్లాటర్ హౌస్లు కట్టేసేస్తున్నారు. మరి ఇవాళ హిందువులందరూ ఏమైపోయాం? మనకు ఒక దారి లేదు, ఒక దిక్కు లేదు, ఏమీ లేదు, బతుకుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే పశువుల కన్నా టైం టేబుల్ లేకుండా, ఏమి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు తినటం, చేయటం, ఆ బుద్ధి మనది ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు భారతదేశంలో అందరూ ఎలా ఉండేవాళ్ళు? జ్ఞాన్ కా భండార్ థా భారత్. ఇవాళ పేరెంట్స్ మధ్యలో, పిల్లల మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. పిల్లల్ని చూస్తున్నారు, చిన్న వయసులో లావుగా ఉంటున్నారు. జెర్సీ ఆవు పాలు తాగటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గోమాత పాలు ఇవ్వదండి. గోమాత పశు శ్రేణిలో రాదు. గోమాతను ఎవరైతే పశువు అనుకుంటున్నారో ముందు వాళ్ళ పశువు కన్నా ఇంకా చాలా తక్కువ. गौमाता का जो वास्तविक सम्मान है, स्थान है, वह उन्हें पुनः दिलाने के लिए चलाया गया है और इसमें प्रधान संरक्षक श्री कामधेनु गौमाता और अध्यक्ष नंदी बाबा है। ये किसी संस्था या संत के मार्गदर्शन में नहीं, गौमाता और नंदी बाबा के मार्गदर्शन में हो रहा है। आने वाली 27 अप्रैल 2026 को हम सब अपने अपने मंडलम में जाकर के मंडलम अधिकारी को विनंती पत्र, प्रार्थना पत्र देकर के सरकार से यही आग्रह करेंगे कि प्रतिदिन 80,000 की संख्या में जो गोवंश को निर्दयतापूर्वक काट दिया जाता है, उस गो हत्या पर रोक लगे और गौ माता को वास्तव में उनका जो सम्मान है, स्थान है, वह पुनः प्राप्त हो। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.